హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఆ టాపిక్ కంటే ముందు మనం ఫ్యాక్టోరియల్ నోటేషన్, ఆల్ దీస్ టాపిక్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామో దానికి కొంచెం కాంట్రాస్ట్గా కాస్త డిఫరెంట్గా అనిపించే ప్రాబ్లమ్స్. అండ్ మోర్ ఓవర్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఎస్పెషల్లీ కాంబినేషన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి వాడే ఎన్సిఆర్ ఫార్ములా. సో మనం జనరల్గా ఎన్సిఆర్ ఫార్ములాని ఎన్సిఆర్ని ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇలా కన్సిడర్ చేసి డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయొచ్చు అని ప్రీవియస్ వీడియోలో జస్ట్ ఒక 5 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను. అండ్ ఇప్పుడు దీని మీద కేవలం ఈ ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అనే ఈ చిన్న ఫార్ములా మీద కూడా మీరు రెగ్యులర్ బుక్స్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే, మనం జనరల్గా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడు రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇచ్చి, సో దాంట్లో నుంచి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ నుంచి మనం ఫార్ములా యూజ్ చేస్తూ సొల్యూషన్ కనుక్కోవడం మాత్రమే మన మైండ్లో ట్యూన్ చేసుకొని ఉంటాం. బట్ ఇక్కడ నేను డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లమ్స్ కేవలం ఈ ఫార్ములాకి సంబంధించి మాత్రమే ఉంటాయి తప్ప పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లాగా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇచ్చి దాని నుంచి ఆన్సర్ కనుక్కోవడం ఉండదు. అసలు ఏంటి అంటే, మనకు తెలిసిందే ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే అసలు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనే దానికంటే ముందు చిన్న చిన్న అబ్జర్వేషన్స్ ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో జాగ్రత్తగా చూడండి. ఎన్సి సపోజ్ ఎక్స్ అని తీసుకుంటున్నాను అంటే ఆర్ ప్లేస్లో ఎక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎన్సివై అని తీసుకుంటున్నాను. ఈ ఎన్సిఎక్స్ అండ్ ఎన్సివై ఈ హోల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి చేసినప్పుడు ఒకవేళ ఇవి రెండు ఈక్వల్ అయితే, ఇఫ్ ఎన్సిఎక్స్ ఈక్వల్ టు ఎన్సివై అయితే ఇక్కడ మీకుండే 2 ఆప్షన్స్ ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు వై కావాలి, లేదా సెకండ్ ఆప్షన్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎన్ కావాలి. అంటే ఇవి రెండు యాడ్ చేస్తే దీనికి ఈక్వల్ కావాలి. ఇది కూడా మోస్ట్ పవర్ఫుల్ వన్. దీన్ని మనం ఫస్ట్ అండ్ దీన్ని సెకండ్ దానిలాగా కన్సిడర్ చేద్దాం. కాసేపు ఇది ఫార్ములా అయినప్పటికీ ఈ ఫార్ములా బేస్ చేసుకునే మనము ఇది ఎలా తీసుకుంటామంటే, పెద్దగా మీరు బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు నంబర్స్ తీసుకొని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇఫ్ ఎన్సిఎక్స్ ఈక్వల్ టు ఎన్సివై దెన్ either x ఈక్వల్ టు వై ఆర్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, ఈ ఎన్ దగ్గర ఏ నెంబర్ అయినా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ 0 నుంచి మ్యాక్సిమం ఎన్ వరకు పెట్టుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అని పెట్టుకున్నాం అనుకోండి. 5C 0 నుంచి స్టార్ట్ అయ్యి 5C5 వరకు మనం వాల్యూస్ రాసుకోవచ్చు. అంటే ఈ వాల్యూ దీనికి ఈక్వల్గా ఉండొచ్చు లేదా చిన్నగా ఉండొచ్చు. సో ఇప్పుడు 5C1, 5C2, 5C3, 5C4 చూడండి 6 వచ్చాయి కదా. ఒకవేళ ఇండివిజువల్గా ఒక్కొక్క దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేసి అవన్నిటినీ యాడ్ చేస్తే, జాగ్రత్తగా వినండి, యాడ్ చేస్తే ఏమొస్తుంది అన్నది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ వచ్చే వాల్యూ ఎలా అయినా జనరలైజ్ చేయొచ్చా అన్నది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 5C0 అనేది ఇక్కడికి సబ్స్టిట్యూట్ చేస్తే 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది చెప్పండి, 5 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 అవుతుంది. అదే 5C1 యాక్చువల్గా 5C1 తీసుకుంటే 5 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 5 అవుతుంది. అలాగే 5C2 అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఒక్కసారి మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తే 5 ఫ్యాక్టోరియల్ దగ్గర 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఇంటూ 5 రావచ్చు. 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. సింప్లిఫై చేస్తే 10 వస్తుంది. మళ్ళీ 5C3 క్యాలిక్యులేట్ చేస్తే దానికి కూడా 10 వస్తుంది. 5C4 క్యాలిక్యులేట్ చేస్తే 5 వస్తుంది, దీనికి 1 వస్తుంది. ఒకసారి చూడండి, 1 5 10 5 1 ఇవన్నీ యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది ఒకసారి చూడండి. సమ్ చేస్తే 32 అయింది. ఈ 32 అనేది మనము 2 పవర్ 5 లాగా రాయొచ్చు.
ఈ 5 అనేది ఇక్కడ మనకి కనపడుతున్న 5. సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే దీన్ని జనరలైజ్ చేసి ఇలా సిగ్మా సింబల్ మీకు తెలిసే ఉంటుంది, ఆర్ ఈక్వల్ టు 0. సో ఎన్సిఆర్. సో ఒకవేళ దీన్ని సమ్ చేస్తే 2 పవర్ ఎన్కి ఈక్వల్ అవుతుంది. 2 పవర్, వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ వన్ కూడా. సో ఒకవేళ దీన్ని మనం జనరలైజ్ చేసి యాజ్ ఏ పాయింట్గా రాయాల్సి వస్తే మీరు ఏ నెంబర్ పెట్టుకొని చేసినా సరే, సో ఇప్పుడు థర్డ్ వన్ ఏమని రాయొచ్చు మనం, ఎన్సిఆర్ లేదా 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ అండ్ సో ఆన్ NCN అనేది 2 పవర్ ఎన్కి ఈక్వల్ అవుతుంది. చాలా సింపుల్ అండ్ చాలా పవర్ఫుల్ పాయింట్ ఇది. ఇక్కడ కనపడుతున్న ఈ ఇన్ఫర్మేషన్తోనే మనం చాలా రకాలైన ప్రాబ్లమ్స్ చేయొచ్చు. రెగ్యులర్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాకుండా కేవలం ఈ ఎన్సిఆర్ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్. అఫ్ కోర్స్ ఇంటర్మీడియట్ కంటెంట్ ఆల్రెడీ మీరు చేస్తున్న వాళ్ళు, ఐడియా ఉండేవాళ్ళు, ఇవన్నీ మనకి బైనామియల్ థీరంలో కదా వచ్చేవని మీకు డౌట్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, బైనామియల్ థీరంలోనే వస్తాయి. బట్ ఇప్పుడు నేను ఆ టాపిక్ టచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఈ ఎన్సిఆర్ అనేది సపరేట్గా వచ్చింది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటూ ఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాను. ఇవన్నీ మనకి బైనామియల్ థీరంలోనే వస్తాయి. ప్రస్తుతానికి ఆ టాపిక్ టచ్ చేయట్లేదు. సో లెట్ us హ్యావ్ ఎ లుక్ ఆన్ ద ప్రాబ్లమ్స్. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది డిస్కస్ చేద్దాం. చూద్దాం ఒకసారి. లెట్స్ హ్యావ్ ఎ లుక్ హియర్. సరే, ఈ క్వశ్చన్ చూడండి. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ పక్కకు రాశాను, ఏదైతే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఇఫ్ యూ హ్యావ్ ఎ లుక్ హియర్, 20CR ఈక్వల్ టు 20CR మైనస్ 10, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 18CR అన్నారు. ఇక్కడ ఇంటెన్షన్ అంతా మీరు ఆర్ వాల్యూ కనుక్కోవాలి. సో మీరు ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ NCX ఈక్వల్ టు NCY అయితే మనకుండే 2 ఆప్షన్స్, X ఈక్వల్ టు Y కావచ్చు, లేదంటే X ప్లస్ Y ఈక్వల్ టు N కావచ్చు. ఈ రెండు మనం చెక్ చేయాల్సిందే. ఇక్కడ ఏం చేస్తారంటే ఒకవేళ ఇవి రెండు ఒకదానికొకటి ఈక్వల్ అయితే, అంటే R ఈక్వల్ టు R మైనస్ 10 అయితే ఏమవుతుంది, ఈ R ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే R మైనస్ R ఈక్వల్ టు మైనస్ 10, 0 ఈక్వల్ టు మైనస్ 10, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అయ్యే ఛాన్స్ లేదు. అంటే X ఈక్వల్ టు Y అయ్యే ఛాన్స్ లేదు. బట్ రిమైనింగ్ థింగ్ ఏంటి, ఇవి రెండు యాడ్ చేస్తే డెఫినెట్గా ఎన్కి ఈక్వల్ కావాలి. ఇది కాలేదు కాబట్టి ఉండే ఆప్షన్ ఇదే. సో దేర్ ఫోర్ R ప్లస్ R మైనస్ 10 ఈక్వల్ టు 20 అని తీసుకుంటున్నాను. 2R ఈక్వల్ టు మైనస్ 10 అవతలకి వెళ్తే 30, R ఈక్వల్ టు 15. సో R ఈక్వల్ టు 15 అంతవరకు బాగానే ఉంది. మరి వాళ్ళు కనుక్కోమంది 18CR, విచ్ ఈస్ నథింగ్ బట్ 18C15 వాల్యూ కనుక్కోమన్నారు. 18 ఫ్యాక్టోరియల్ బై 18 మైనస్ 15 ఫ్యాక్టోరియల్ ఇంటూ 15 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ దీన్ని 15 ఫ్యాక్టోరియల్ ఇంటూ 16 ఇంటూ 17 ఇంటూ 18 అని రాసి, ఇక్కడ 15 ఫ్యాక్టోరియల్ ఇలాగే రాస్తున్నాను. 18 మైనస్ 15, 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాస్తున్నాను. ఏమవుతుంది చూడండి, 15 ఫ్యాక్టోరియల్ 15 ఫ్యాక్టోరియల్ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 2 జార్ 6 జార్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు మిగిలింది 48 ఇంటూ 17. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో అంత. సో ఈ ప్రాబ్లం చూడడానికి చాలా సింపుల్ లుకింగ్ కనపడచ్చు, కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ పీజీటీ స్థాయిలో కానీ డెఫినెట్గా టీజీటీ స్థాయిలో కానీ అడగడానికి క్యాలిబర్ ఉండే క్వశ్చన్ ఇది. ఆఫ్ కోర్స్ నెంబర్స్ మార్చేదాన్ని బట్టి, సిచ్యువేషన్స్ మార్చేదాన్ని బట్టి మనకి క్యాలిక్యులేషన్ కొంత కాంప్లికేటెడ్ కావచ్చు. బట్ ఆన్ ద హోల్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి రెండు ఈక్వల్ అవుతున్నప్పుడు ఈ రెండు కేసెస్లో ఏదో ఒకటి సాటిస్ఫై అవుతుంది. ఆ ఒక్కదాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఉంటారు. మనం పొరపాటున ఇలా తీసుకుంటున్నప్పుడు చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ని కరెక్ట్ అని తీసుకుంటే ఆన్సర్ ఎక్కడికి వెళ్తుంది. మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా గుర్తుండి ఉంటే, హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్ హియర్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇది చూడండి. ఇంతకుముందు నేను ఏదైతే ప్రాబ్లం డిస్కస్ చేశానో అదే మోడల్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఇలా ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు ఇవి రెండు అయితే ఈక్వల్ కావాలి, లేదా సమ్ చేస్తే ఎన్కి ఈక్వల్ కావాలి అన్న సెన్స్లో ప్రిపేర్ చేసిన 3 డిఫరెంట్ క్వశ్చన్స్. సో ఇవేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ బీ క్లియర్. ఇక్కడ నాట్ ఓన్లీ ఆర్, కొన్నిసార్లు ఇట్లా 3R, R+1, R-1 ఇలా కూడా ఉండొచ్చు. సో మీరు రెండు కేసెస్ చెక్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇది వర్కౌట్ కాకుండా ఇక్కడ మీకు వాల్యూ జనరేట్ కావచ్చు, అంటే X ఈక్వల్ టు Y అని తీసుకోవడంలో వాల్యూ జనరేట్ కావచ్చు. మస్ట్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. కొన్నిసార్లు రెండు కూడా అయ్యే ఛాన్స్లో
ప్రాబ్లమ్ సెట్ చేయడానికి ఛాన్స్ ఉంది, బట్ అలా కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే మీరు పాస్ కొట్టుకొని నోట్ చేసుకొని మీరు ఓన్గా చెక్ చేయండి. ఆర్ వాల్యూస్ ఇక్కడ వచ్చేసి RC3 వాల్యూ ఏమొస్తుందో చెక్ చేయండి. వీరైతే కామెంట్ చేయండి ఆన్సర్స్. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఈ ఎంటైర్ ప్రాబ్లమ్ మీకు చూడగానే అర్థమైపోతుంది దీన్ని బేస్ చేసుకుని ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ అని. సో ఈ NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 సో ఆన్ NCN ఈక్వల్ టు 256 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2NC2 అని అడిగారు. సో మనకి డిస్కస్ చేసిన దాని ప్రకారం దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ విత్ 2 పవర్ n 5 ఈక్వల్ టు 256 అన్నారు. 256ని మీరు మళ్ళీ పక్కన తీసుకెళ్ళి 256 2తో ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకుంటూ వెళ్తే దిస్ ఈజ్ గోయింగ్ టు బి 2 పవర్ 8. సో 2 పవర్ n ఈక్వల్ టు 2 పవర్ 8. ఖచ్చితంగా ఇక్కడ వచ్చే వాల్యూ పవర్స్ ఆఫ్ 2a అయి ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకొని మనం పక్కన చేయాల్సి ఉంటుంది. విచ్ ఇంప్లైస్ n ఈక్వల్ టు 8 అవుతుంది. n ఈక్వల్ టు 8 తీసుకొచ్చి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. n ఈక్వల్ టు 8 అయితే ఇది 16C2 అవుతుంది. 16C2 వాల్యూ అడిగినట్టే కదా. 16 ఫ్యాక్టోరియల్ బై 14 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 factorial according to the formula. So which is nothing but 14 factorial into 15 into 16 divided by 14 factorial into 2 factorial. 14 factorial cancel అయిపోతుంది. 2 factorial 8 jar which is nothing but 120 అవుతుంది the value of 2NC2. సో ఈ ప్రాబ్లంలో కూడా నాట్ ఓన్లీ ద ఫార్ములా, ఈ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ యూజ్ చేసుకుంటూ n వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని బట్టి వాళ్ళు అడిగింది క్యాలిక్యులేట్ చేస్తాం. క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ ప్రాబ్లం కూడా. సో ఇలాంటివి డెఫినెట్గా మీరు మస్ట్ బీ రెడీ టు ఫేస్ దట్. కేవలం NCR ఫార్ములాస్ అంటే మనకి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లోనో బైనామియల్ థీరంలోనే వచ్చేవి మాత్రమే కాదు, ఇలా కూడా రిలేషన్స్ని బేస్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇవి ఖచ్చితంగా వస్తాయంటే ఎవ్వరూ డెఫినెట్గా ఇది గ్యారంటీగా వచ్చేస్తుంది చెప్పలేరు. అలా చెప్పారంటే అది ఫేక్ అన్నట్టు అర్థం. సో అది మీరు మైండ్లో పెట్టుకొని ఉండాలి. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఒక్కసారి ఇది చూడండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్? చూడడానికి చాలా కాంప్లికేటెడ్ లాగా కనపడుతుంది, కానీ కాస్త లాజికల్గా ఆలోచించగలిగారంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 7C0 ప్లస్ 7C1 ఉంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ 7C1 7C2 ఉంది. మళ్ళీ ఇక్కడ 7C2 7C3 ఉంది. సో ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో ఉండే 7C0, ఇక్కడ ఉండే 7C7 తప్ప మిగిలినవి అన్నీ 2 టైమ్స్ వచ్చాయి. అంటే 7C1 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, C2 ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, C3 ఇక్కడ వచ్చి ఉంటుంది, ఇక్కడ వచ్చి ఉంటుంది, C6 దీనికి ముందు వచ్చి ఉంటుంది. అంటే ప్రతిదీ 2 టైమ్స్ వచ్చి ఉంటుంది ఎక్సెప్ట్ 7C0 7C7. అయితే ఇవి రిపీట్ కాలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకసారి తీసుకొచ్చి యాడ్ చేసి వెంటనే సబ్ట్రాక్ట్ చేసేద్దాం. అంటే మిగిలినవన్నీ 2 టైమ్స్ ఉన్నాయి, ఇవి మాత్రం ఒక్కొక్కసారే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే 2 టైమ్స్ ఆఫ్ 7C0 ప్లస్ 7C1 ప్లస్ 7C2 ప్లస్ 7C7 ఇలా రాస్తున్నాను. 2 టైమ్స్ రాస్తాను. బట్ యాక్చువల్గా మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇది అంటే ఇది ఒక్కసారి మాత్రమే ఉంది. బట్ మీరు వాంటెడ్గా 2 సార్లు తీసుకొని -7C0 -7C7 రాసుకుంటాం. సో ఏమవుతుంది అండి, ఇక్కడ ఆల్రెడీ సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఇది దీనికి ఈక్వల్ అయిపోతుంది. మనకి అకార్డింగ్ టు ద థింగ్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ హియర్, మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఈ వాల్యూ 2 పవర్ nకి ఈక్వల్ అవుతుంది. అంటే 2 ఆఫ్ ఇది 2 పవర్ n అంటే 2 పవర్ 7కి ఈక్వల్ అవుతుంది. బయట మైనస్ 7C0 వాల్యూ 1, 7C7 వాల్యూ కూడా 1 అవుతుంది. అంటే 2 ఇంటూ 2 పవర్ 7 -2 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 పవర్ 8 -2 అవుతుంది. సో సింప్లిఫై చేస్తే ఏదైనా కావచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. పెద్దగా జుట్టు పీక్కోవాల్సింది ఏం లేదు. ఓన్లీ ద థింగ్ ఈస్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కాస్త డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బట్ నాట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చూడ్డానికి కొత్తగా అరే ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేస్తారా అనేటట్లు ఉంటాయి తప్ప అబ్బా ఇదేంటి ఇలా ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు, అసలు సొల్యూషన్ రావట్లేదు, ఇలా అయితే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయో. డెఫినెట్గా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ అనిపిస్తాయి. అరే బెలే ఫ్రేమ్ చేశారు క్వశ్చన్స్ అని. సో అది మీరు డెఫినెట్గా అబ్జర్వ్ చేయాలి ఇలాంటి క్వశ్చన్స్లో. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. విల్ డిస్కస్ వన్ మోర్ క్వశ్చన్ హియర్.
యా లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఇది చూడ్డానికి ఇలా మధ్యలో ఈక్వల్ టు సింబల్ ఉండడం వల్ల అరే మనం డైరెక్ట్గా ఇది అప్లై చేయొచ్చేమో అనిపిస్తుంది కాబట్టి, బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ ప్రాపర్టీ కనుక యూజ్ చేయాలంటే ఈ ప్లేసెస్లో ఉండే రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉండాలంటే ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ కూడా ఎన్ ఉంది. బట్ బీ క్లియర్, ఇక్కడ n+1 ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. సో మనం తీసుకొచ్చి ఈ ప్రాపర్టీ వాడచ్చేమన్న థాట్ కూడా మీకు రాకూడదు. మీరు క్వశ్చన్ చూస్తున్నప్పుడు లేదంటే రాస్తున్నప్పుడు మీకు అర్థమైపోవాలి ఇది దీనికి సూట్ కాదు. సో మనం చేయగలిగింది ఈ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పాండ్ చేసి రాసుకుంటూ వెళ్ళడమే. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీనికి ఫార్ములా అప్లై చేస్తున్నాను, దీనికి కూడా ఫార్ములా అప్లై చేస్తున్నాను. n+1 ఫ్యాక్టోరియల్ హోల్ డివైడెడ్ బై n+1 -3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాశాను ఈక్వల్ టు 2 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n-2 ఫ్యాక్టోరియల్ అండ్ 2 ఫ్యాక్టోరియల్ ఇలా రాశాను. సో మీరు చూస్తే ఇక్కడ ఉండే 2 ఇక్కడ ఉండే 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే 2 ఫ్యాక్టోరియల్ ఇస్ నథింగ్ బట్ 2 ఇంటూ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 2. సో 2కి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే n+1 ఫ్యాక్టోరియల్ నేను ఏం రాస్తున్నానంటే n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ రాస్తున్నాను. మనం సంథింగ్ లైక్ 10 ఫ్యాక్టోరియల్ ఎక్కడైనా కనపడితే మనం 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 అని రాసుకోవచ్చు కదా. ఎందుకు స్పెసిఫిక్గా n ఫ్యాక్టోరియల్ పక్కకు తీస్తున్నానంటే ఇదిగో ఇక్కడ ఫ్యాక్టోరియల్ కనపడుతుంది కాబట్టి. హోల్ డివైడెడ్ బై ఇది చూడండి. సో దీన్ని డైరెక్ట్గా 6 అని రాసేస్తాను, సింపుల్ వాల్యూ కాబట్టి. n+1 -3 n+1 -3 విచ్ ఈస్ నథింగ్ బట్ n-2 ఫ్యాక్టోరియల్. సో n+1 -3 is nothing but n-2 factorial which is equal to n factorial by n-2 factorial. సో మీకు ఏం మిగిలింది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండే n ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉండే n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఉండే n-2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉండే n-2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1 మిగిలినట్టు. సో యు ఆర్ సపోజ్ టు రిమైన్స్ విత్ n+1 డివైడెడ్ బై 6 ఈక్వల్ టు 1. మీరు ట్రాన్స్పోజ్ చేస్తే n+1 ఈక్వల్ టు 6 n ఈక్వల్ టు 5 అవుతుంది. సో సింపుల్గా నార్మల్ ఫార్ములా యూస్ చేస్తూ సింపుల్ ఆల్జిబ్రిక్ వేలో సింప్లిఫై చేస్తే వచ్చిన ఆన్సర్ అది. ఇలాంటి క్వశ్చన్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనకి తెలిసి రెగ్యులర్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో సిచ్యువేషన్ని అర్థం చేసుకొని అది పర్ముటేషనా కాంబినేషనా అలాంటి క్వశ్చన్స్ అన్నీ ఒకవైపు ఓన్లీ ఫార్ములాస్ యూస్ చేస్తూ ఇలా డిఫరెంట్ లాజిక్స్ కానీ డిఫరెంట్ రిలేషన్స్ కానీ ఫ్రేమ్ చేస్తూ ఇవ్వగలిగిన క్వశ్చన్స్ ఒకవైపు. డెఫినెట్గా వీటి మీద కూడా మీరు ఒక లుక్ వేయాల్సిందే. ఇవేమి రావు ఇవి ఇంపార్టెంట్ కావు అనుకోవడానికి ఎక్కడా దేనికి ఛాన్స్ లేదు మనం ఏదైతే కంటెంట్ ప్రిపేర్ అవుతున్నామో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ NCR ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం అర్థం చేసుకోగలిగిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ప్రాబ్లం నా నోటీస్లో నేను సెర్చ్ చేసిన బుక్స్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవి బెస్ట్ ప్రాబ్లమ్స్ లాగా నాకు అనిపించి డిస్కస్ చేశాను. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా కనపడితే జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఖచ్చితంగా మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో. హోప్ అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.